హే గాయ్స్, వెల్కమ్ టు విశాఖ వ్లాగ్స్. పొద్దున్నే పనంతా చేసేసుకున్నాను. కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసారనమాట. ఏం చేస్తున్నామని అనేసి కాఫీ తాగుతారా అంటే వద్దంటున్నారు. చూడండి, నేను కాఫీ తాగుతుంటే ఎలా ఆడుతున్నారు. ఆట అంటే లైట్ ఆఫ్ లైట్ ఆన్ అనమాట. లైట్స్తో ఫ్యాన్స్తో. ఇక్కడ మ్యూట్ చేస్తాను వీళ్ళనంత వరకు. వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడని, డ్యూటీకి వెళ్తున్నాడు వాళ్ళ నాన్నమ్మడి. బాయ్ బాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఎక్కడ తీసేసుకుంటానో అని భయపడుతున్నాడు. ఇక్కడ ఇడ్లీ అంత బాగాలేదనేసి బాబుకి ఇంట్లోనే పెడుతున్నాను అనమాట. ఇంట్లో చేసి పెడుతున్నాను. ఇంకా బాబు పడుకుని పోయాడు. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బట్టలు ఉతకడం. మేము షిఫ్ట్ అయ్యి కూడా 1 వీక్ అయింది అంతేను ఇంటికి. సో గబగబా బట్టలు ఉతికేస్తున్నాను అనమాట. బాబు లేస్తే అసలు ఏ పని చేసుకొని ఇవ్వడు, బాబుతోనే ఉండాలి. డబ్బులు ఉతికేసి దేవేసి ఆరేసేసాను. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాను, ఏం చేస్తున్నాడా అని. నిద్రపోతున్నాడు. ఇంకా ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడో చూడండి. సరే నిద్రపోయే లోపల వంట కూడా చేసేద్దామని బియ్యం కడిగేస్తున్నాను. అనుకుంటూనే ఉన్నాను, ఫోను ఎలా పెట్టి వీడియో తీస్తాను అని నిలువుగా పెట్టి తీసేసానండి. చాలా వరకు చాలా క్లిప్స్. అడ్జస్ట్ అయిపోండి ఇది ఒక్క వీడియోకి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అడ్డంగానే పెట్టి తీయడానికి, ఏమంటారు, అడ్డంగానే తీయడానికి చూస్తాను. అక్కడ చేసుకుని వచ్చేలోపు లేసాడు అనమాట. చూడండి ఎంత బాగా అవుతున్నాడో. తీసుకోమని చెప్తున్నాడు. సరే అని నీళ్ళు కూడా కాగిపోయాయని స్నానం కూడా చేపించేస్తున్నాను ఒకేసారి. స్నానం చేపించేసి రెడీ చేపించేసి ఇంకా పనులు ఉన్నాయి కదా, అన్నం చేయాలి, కూర చేయాలి. సరే అని వాళ్ళ బాబాయ్ ఉన్నాడు మా దగ్గరే. ఇంకా వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆడుకోవడానికి. అంతలోపల నేను వెళ్ళేసి ఎర్రగడ్డలు, టమాటాలు, క్యాప్సికమ్, ఇవాళ క్యాప్సికమ్ కూర చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూడండి. కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి తిరగమాతకి వేస్తాం కదా, అవన్నీ వేసేసి తర్వాత ఆనియన్. నేను ఈ క్లిప్ తీసాను కానీ నాకు మిస్ అయిపోయిందండి. ఆనియన్ అంతా బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అంటే రెడ్, బ్రౌన్ కలర్లో వచ్చేయాలన్నమాట ఎర్రగడ్డలు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా బాగా వేగాక, బాగా అది కూడా ఎర్రగా రావాలన్నమాట. బాగా వేగాక టమోటాలు వేయాలి. టమాటాలు వేయాలి. టమాటాలు వేసాక అవి బాగా మగ్గాలన్నమాట. బాగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంటే రుచికి సరిపడా. ఆ తర్వాత మూత పెట్టేసి కలపాలన్నమాట. కలిపేసి మూత పెట్టాలి. కలిపేసి మూత పెట్టేసి వీలున్నంత వరకు ఒక 5 minutes అలా ఆగి కొంచెం మిక్స్ చేస్తుండండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాప్సికము. తర్వాత మూత పెట్టారు కదా, ఒక పక్క అన్నం ఉడుకుతుంది, ఒక పక్క కూర ఉడుకుతుంది అనమాట. ఆ తర్వాత మధ్య మధ్యలో తీసి చూస్తున్నాను కదా, బాగా మగ్గుతుంది. కొంచెం మెత్తగా అయ్యేలాగా చూడండి. మెత్తగా అయ్యాక క్యాప్సికమ్ వేసేయాలి. క్యాప్సికమ్ ఏంటంటే నూనెలో మూత పెట్టగానే మగ్గిపోద్ది అనమాట. మీరు అంత శ్రమ పడాల్సినంత అవసరం లేదు క్యాప్సికమ్తో. క్యాప్సికమ్ వేసాక కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అట్లాగే వదిలేస్తే బాగా మెత్తగా అయిపోద్ది అనమాట. నేనైతే జస్ట్ 5 minutes ఉంచుతాను, బట్ ప్యాన్ బట్టి గ్యాస్ బట్టి ఉడుకుతుంది అనమాట. అంతలో బాబాయ్ ఏం చేస్తున్నాడు అని చూడడానికి వెళ్ళాను. ఆడుకుంటున్నాడు వాళ్ళ బాబాయ్తో. చూడండి ఎలా పడిపోయాడు నన్ను చూసి కావాలని. చేతు అని పిలుస్తున్నాను, నవ్వుతున్నాడు చూసి. హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు, బలవంతంగా చెప్పించినా చెప్పట్లేదు. సరే అని కూర దగ్గరికి వెళ్ళాను. బాగా మగ్గిపోయింది. ఇంకా ఒక స్పూన్ కారం, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అవి కూడా వేసి క్లిప్ కూడా తీసాను. బట్ వీడియో తీయలేదులేండి, అట్లా ఫోన్ పెట్టేసి వదిలేసాను. వీడియో ఆన్ చేసి అనుకున్నాను మీకు ఎంత కంటెంట్స్